గుడ్, ఫాస్ట్గానే కంప్లీట్ చేసావు, దట్ టు వితౌట్ ఎనీ ఎర్రర్స్. మరి ఇన్ని రోజులు ఏమైందిరా నీకు? నన్ను కాదని సూర్యని టీఎల్గా చేశారు కదా, మరి అప్పుడు నేను మిమ్మల్ని అడిగానా ఏమైందని? రాయ్, సూర్యాకి నీకంటే 1 year ఎక్స్పీరియన్స్ ఎక్కువ, దట్ 2% కూడా. సరే వదిలేయండి, మీకు నన్ను నోటీస్ చేయాలని లేదు. టీం లీడర్స్తో గొడవ పడే వాళ్ళే మీకు కావాలి. ఆహా, టీమ్మేట్స్ని లవ్ చేసే వాళ్ళు కూడా కావాలి. అందులో తప్పేముంది? మీకు నన్ను కన్సిడర్ చేయాలని ఉద్దేశం ఉంటే చెప్పండి, నా ట్రయల్స్లో నేను ఉంటా. కన్సిడర్ చేయడానికి ఏముందిరా, సూర్య డ్రాప్ అయితే నువ్వే కన్సిడర్ అవుతావు. ఓకే అంటే ఏం చేస్తావు? అయ్యో ఇంకేం చేస్తాం సార్, ఇంకొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాం అంతే. ఉంటాను. ఏమన్నారు? హే కూల్, ఎర్రర్స్ ఏం లేవు కదా. మేనేజరే షాక్ అయ్యాడు. ఇది నేను చేశానా అని 2 సార్లు చెక్ చేసుకున్నాడు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నా వాల్యూ ఏంటో. ఎప్పుడు చూసినా సూర్య సూర్య అని ఏడుస్తుంటాడు. ఇప్పుడు కూడా సూర్య మ్యాటర్ అవసరమా కృష్ణ? నీకు సూర్య గురించి తెలియదు భూమి, లైట్. ఏం తెలీదు? వదిలే. కృష్ణ, నువ్వు చెప్తేనే కదా నీ బ్రెయిన్లో ఉన్న డిస్టర్బెన్స్ క్లియర్ అవుతుంది. సరే చెప్తా, కానీ నువ్వు నన్ను తప్పుగా అనుకోకూడదు. అస్సలు తప్పుగా అనుకోను, చెప్పు. యాక్చువల్లీ సూర్య లైక్స్ యూ. ఏంటి? అవును భూమి, సూర్యకి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది. మన ఇద్దరం కలవడం వాడికి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? నిజం భూమి, అందుకే కదా నేను వాడితో మాట్లాడదని చెప్తాను. కృష్ణ, నువ్వు చాలా ఓవర్ థింక్ చేస్తున్నావు. నిజం భూమి, నాకు తెలుసు వాడి మనసులో ఏముందో. కృష్ణ, ఈ టాపిక్ ఇంకా వదిలే అంటున్నాను కదా, ప్లీజ్ వదిలే. సరే సారీ భూమి, కానీ ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో. మనతో మంచుకున్నంత మాత్రాన అందరు మంచోళ్ళు అయిపోరు. మనం ఎప్పుడు విడిపోదామని చూడడంలో ఫస్ట్ ఆ సూర్యగాడే ఉన్నాడు. అందుకే నేను వాడితో మాట్లాడదని చెప్తాను. కానీ వాడు ఏదో ఒక వర్క్ అని వంక పెట్టుకుని నీతో మాట్లాడదామని చూస్తాడు, కానీ అది నీకు అర్థం కాదు. సరే ఇప్పుడు ఏమంటావు? నేను సూర్యతో మాట్లాడకూడదు అంతే కదా? సూర్య కూడా నీతో మాట్లాడకూడదు. ఈ మధ్య కృష్ణగాడు బాగా ఓవర్ చేస్తున్నారా? ఏమైందిరా? భూమిని చిత్రాన్ని విడగొట్టాడంట్రా. వాళ్ళు మాట్లాడుకోవడం లేదు. అవునా? భూమి అకిరాని ఎంత బాగా చూసుకుంటుందిరా, దాన్ని కూడా దూరం చేశాడంట. పాపం భూమి ఎంత బాధపడతా ఉంటుందో. ఎందుకురా ఇట్లా చేస్తున్నాడు? వాడికి ఏమైనా పిచ్చెక్కిందా? ఏమోరా, నాకు భూమిని చూస్తుంటే చాలా బాధేస్తుంది. కనీసం కన్సర్న్ చేయడానికి కూడా ఎవరు లేరారా? అవునరా, పాపం భూమి. అయినా నీకు ఇవన్నీ ఎవరు చెప్పాడురా? ఎవరు చెప్తే ఏముందిరా, పాపం భూమి ఎవరికి చెప్పుకోవాలి ఎంత బాధపడుతుందో. అడిగే వాళ్ళు కూడా లేరంట. ఇంకేంట్రా సంగతులు? అదేంట్రా సడన్గా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మార్చేసావు? ఎవరు ఫీల్ అవ్వాలో వాళ్ళు ఫీల్ అయినారులే, చాలు. నాకు తెలుసురా నువ్వు ఎదవ్వని. ఎప్పుడు కృష్ణ గారిని సపోర్ట్ చేసేవాడు సడన్గా భూమి గురించి ఆలోచిస్తున్నాడా ఏంటా అని నాకు అప్పుడే అనిపించింది. నీకు అనిపిస్తే ఏముందిరా తొక్క. రెడీగా ఉండు, కృష్ణ గారు 2 రోజుల్లో పార్టీ ఇస్తాడు. నువ్వు మారవరా? షిట్, యాక్చువల్లీ కీస్ మర్చిపోయా. సరే. భూమి ఏంటి ఇక్కడ? కృష్ణ కీస్ మర్చిపోయాడు, పైకి వెళ్ళిండు. ఓకే. భూమి నిన్నొకటి అడగొచ్చా? ఏంటి? నువ్వు కృష్ణతో హ్యాపీగానే ఉన్నావా? నేను విన్నాను భూమి, కృష్ణ నిన్ను ఇబ్బంది పెడుతున్నాడని, అకిరాని కూడా ఇంట్లో నుంచి పంపించేశాడని. ఇలా సైలెంట్గా ఉండి బాధపడడం ఎందుకు భూమి? నాకు ముందు నుంచే డౌట్ ఉంది, అనవసరంగా వాడు మైండ్ సెట్ వల్ల నువ్వు బాధపడుతుంటావని. అలా ఏం లేదులే సూర్య, ప్లీజ్ నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. అలా కాదు భూమి, వాడు అంత చేసినా కూడా నువ్వు. నీకెందుకు సూర్య? అసలు నీకెందుకు? నువ్వు జస్ట్ టీమ్ లీడర్వి మాత్రమే. ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా నీకు వచ్చి చెప్పాలి, అంతేగాని నా పర్సనల్ విషయాల్లో నీకేంటి సంబంధం? అసలు ఎందుకు నాకు ఇంత కేర్ తీసుకుంటున్నావు? చూడు సూర్య, నాకు కృష్ణకి మధ్యలో 100 ఉండొచ్చు. తను నన్ను తిట్టొచ్చు,
అరవచ్చు, నాకు నచ్చనివి తను దూరం చేయొచ్చు, తనకి నచ్చినట్టు బిహేవ్ చేయొచ్చు. కానీ తను నా కోసం నాతో ఉన్నంతకాలం తనని నేను లవ్ చేస్తూనే ఉంటాను. తన గురించి నా దగ్గర ఎవ్వరు బ్యాడ్గా మాట్లాడినా వాళ్ళని నేను దూరం పెడతాను. నా దృష్టిలో నువ్వు ఒక మంచి కొలీగ్వి మాత్రమే, అంతే. అనవసరంగా నీ మీదున్న ఇంప్రెషన్ని పోగొట్టుకోకు సూర్య. ఐఎమ్ సారీ నీతో హార్ష్గా మాట్లాడుండే, బట్ ప్లీజ్ ఇంకా డిస్టర్బ్ చేయకు. ఓకే, ఐఎమ్ సారీ. బాయ్. ఏం మాట్లాడుతున్నాడు భూమి? ఏం లేదు కృష్ణ, పద వెళ్దాం. చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పింది నిజమేనేమో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. నేను చెప్పానా? అందుకే నువ్వు ఆ సూర్యగారితో మాట్లాడదని చెప్తాను, కానీ నువ్వు నన్ను వినలాగా చూస్తావు. సరే సారీ, పద వెళ్దాం. సరే పద. వస్తున్నావా? చైత్ర, ఆ, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. అమ్మ తల్లి, నీ ఫ్రెండ్ భూమికి ఏం కాదు. ఆ అమ్మాయి ఏమో కానీ తన గురించి ఆలోచించి నువ్వు పిచ్చిదాన్ని వేయాలన్నావు. ఏమోరా, దానికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో ఏం అర్థం కావట్లేదు. వాడు దానికి కరెక్ట్ కాదురా. వాడు ఏదో ఇంటెన్షన్తోనే దానికి దగ్గర అవుతున్నాడు. ఏ అబ్బాయి అయినా ఏ ఇంటెన్షన్ లేకుండా అమ్మాయిలకు దగ్గర కాడు. ఎవడి కోరికలు వాడివి. అవునా? మరి నువ్వే ఇంటెన్షన్తో నా దగ్గరకు వస్తున్నావు? నేను నీ దగ్గర రాకపోతే నువ్వు డైరెక్ట్గా మా ఇంట్లోకి వచ్చేస్తావు కదా. నీ అబ్బా, నా వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు, వదిలేస్తాను. సరే సరేలే, ఇప్పుడు మ్యాటర్ అది కాదు. నువ్వు అనవసరంగా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నావు, అది నా బాధ. అయినా ఒక అబ్బాయి ఇంతలా ఇబ్బంది పెడుతుంటే ఏ అమ్మాయి ఈ కాలంలో అణిగిమని కూర్చునేది? నీ ఫ్రెండే ఏదో ఒక రోజు రియలైజ్ అవుతుందిలే. భూమి అందరిలాంటిది కాదురా. దానికి చిన్నప్పటి నుంచి ఎవరూ తోడుగా లేరు. ఆఖరికి కాలేజ్కి వెళ్తూ కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇంటి రెంట్ కట్టుకుంటూ చాలా కష్టపడుతూ పెరిగింది. ఎవరి మీద డిపెండ్ అయ్యేది కాదు. అలాంటిది ఇప్పుడు లైఫ్ లాంగ్ తోడుండే ప్రేమ దొరికిందని వాడి కోసం ఏమన్నా చేస్తుంది. రేపన్న రోజు వాడు వదిలేస్తే ఏమైపోతుందోరా. సరేలే, నువ్వేం చేస్తావు? ఎక్కువ ఆలోచించుకో. పద, ఇంటికి వెళ్దాం. హ్మ్. అఖిరా, అది బయట కుక్క భూమి. అబ్బా, అసలు ఈ అకిరా లేకపోవడం వల్ల చాలా ప్రశాంతంగా నిద్రపడుతుంది. అసలు ఈ స్ట్రీట్ డాగ్స్ని కూడా మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి పట్టించేసేయాలి. సరే కానీ నేను బయటికి వెళ్తున్నాను, నా కోసం ఏమి వండకు, ఈవినింగ్ వచ్చేస్తా. అదేంటి ఈరోజు సండే కదా? అందుకే కదా బయటికి వెళ్తాను. సరే, మనమిద్దరం కలిసి వెళ్దాం, అలా సరదా గెట్ అయినా. సారీ మా కాలేజ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఆడు యూఎస్ వెళ్ళిపోతాడు, ఇంకెప్పుడైనా తీసుకెళ్తాలే, ఓకేనా? సరే, ఈవినింగ్ తొందరగా వచ్చాయి. డిన్నర్ కలిసి చేద్దాం, ఏదైనా మంచిగా ప్రిపేర్ చేసి పెట్టు, ఓకేనా? బాయ్. బాయ్. ఏమైంది ఇంతసేపు? ఏమైంది కృష్ణ ఇంత లేట్?
నాకు ఆకలేస్తుంది. అయితే తినేసి పడుకో. ఎవడు వెయిట్ చేయమన్నాడు? తాగావా? లైట్గా. తాగి డ్రైవ్ చేసుకుంటూ వచ్చావా? అదెంత రిస్కో తెలుసా నీకు? ఆ? నాకు తెలియకుండా నేను ఎన్ని సంవత్సరాలు బండి నడుపుకుంటూ వస్తున్నానా? ఎక్కువ ఆరోకుండా పోయి పడుకో, నాకు నిద్ర వస్తుంది. సరే తినేసి పడుకో. నాకు తినాలని లేదు. గుడ్ నైట్. అలా అంటావేంటి కృష్ణ? నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఏ ఎవడి కోసం వెయిట్ చేస్తున్నావే? తినమని చెప్పా కదా. నువ్వే కదా కృష్ణ ఇద్దరం కలిసి తిందామన్నావు. రోజు అలానే తింటున్నాం కదా, అయితే ఉన్న రూల్ ఉందా కలిసి తినాలని? కలిస్తే పెట్టుకుని తిను, నన్ను విసిగించుకు. ఎందుకు కృష్ణ అలా మాట్లాడుతున్నావు? ఏ లేకపోతే ఏంటి ప్రతిసారి ఇది గోలా? కలిసి తినాలి, కలిసి బయటికి వెళ్ళాలి, కూర్చుని కబుర్లు చెప్పుకోవాలి, ఇంకా నాకు వేరే పనులే ఉండవా? ప్రధానికి ఒక లిమిట్ ఉంటుంది భూమి. రోజంతా నీతో కూర్చుని ప్రేమించాలంటే నాతో నవ్వదు. నాకంటూ కొన్ని పనులు ఉన్నాయి. ప్రతిసారి ఇలా మాట్లాడి నన్ను విసిగించుకు. ఇప్పుడు నేనేమన్నానని కృష్ణ ఎందుకు అంతగానో మరుస్తున్నావు? కృష్ణ నేను నీతో కాకపోతే ఇంకెవరితో ఇలా మాట్లాడగలను? ఇంకెవడన్నా కావాలా? పోనీ సూర్యగాని పిలిపించినా? నాకు నిద్ర వస్తుంది, పోయి వాడితోనే మాట్లాడుకో. భూమి, తన్నెందుకు లేకుండా వచ్చేసావు? అడిగేది నిన్నే. భూమి, ఎందుకు అరుస్తున్నావు కృష్ణ? నన్నెందుకు లేపలేదు? ప్లీజ్ కూర్చో, తర్వాత మాట్లాడుకుందాం. సూర్య, ఆ కొలని వాళ్ళ ప్రాజెక్ట్ ఫైల్ ఓపెన్ చేయి. నిన్ను టీం లీడ్ చేసిన తర్వాత ఇది నువ్వు హ్యాండిల్ చేసే రెండో ప్రాజెక్ట్. ఇది కూడా చెడగొట్టావు. నిన్ను నమ్మి ఈ టీం మొత్తాన్ని నీ చేతిలో పెట్టాను చూడు, నాది తప్పు. అదేంటి సార్, నిన్న చూసినప్పుడు మొత్తం క్లియర్గానే ఉంది. మరేది ఇప్పుడు కూడా క్లియర్గా ఉండాలి కదా. నో మోర్ డిస్కషన్స్. నువ్వు వచ్చి ఒకసారి ఎండీతో మాట్లాడు. కృష్ణ, ఈ ప్రాజెక్ట్ని నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకో. ఇప్పటి నుంచి నువ్వే టీం లీడర్వి. థ్యాంక్స్ రాణా. వీళ్ళ చెడగొట్టకుండా ప్రూవ్ మీ యువర్ వర్తి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. భూమి ఆగు, నాకు చిన్న పని ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో. అదేంటి కృష్ణ నువ్వు టీఎల్ అయ్యావు, పార్టీ ఇయ్యావా నాకు? నీకు నా మీద కోపం ఉంది కదా, అందుకే పొద్దున్న లేపలేదు. నీ కోపాన్ని అలాగే మెయింటైన్ చేయి. నా కోపం తగ్గాక పార్టీ ఇస్తా. బాధేస్తుందమ్మా, చాలా ఒంటరిదాన్ని అయిపోయినట్టు అనిపిస్తుంది. నేనేమన్నా తప్పు చేశానా అమ్మా? లేక కృష్ణాని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదా? లేకపోతే తనే కావాలని ఇట్లా చేస్తుండా? నువ్వు లైఫ్లో ఎలా ఉండాలో చెప్పావు, కానీ ప్రేమించిన వాళ్ళతో ఎలా ఉండాలో ఎందుకు చెప్పలేదమ్మా? నేను కృష్ణని ఇంకా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను.
అమ్మో నాకు టీఎల్గా ప్రమోషన్ వచ్చింది. వావ్ కిట్టు, కంగ్రాట్స్ రా. సాధించావురా కిట్టు. థ్యాంక్ యూ. మరి థ్యాంక్ యూ ఒకటేనా, నాకు పార్టీ లేదా? సరే పదా, లెట్స్ సెలబ్రేట్.